హాయ్ అండి. నేను మీ దివ్యని. ఏంటి స్టార్టింగే దేవుళ్ళు చూపిస్తున్నారా అని అనుకుంటున్నారా? అవునండి, మా లలితా పారాయణంలో థర్డ్ డే అనమాట. అందుకని లలితా పారాయణం చేస్తున్నాము. ఇదిగోండి మా వాళ్ళు అందరూ ఇలా చదువుతున్నారు. చూశారు కదండి, అలా చదువుతున్నారు లలితా పారాయణం. మా ఫ్రెండు నేను కూడా చదువుతున్నాము. చదివితే అలా వీడియో తీసుకున్నాం అన్నమాట. ఇదిగోండి లలితా పారాయణం అయిపోయాక శ్రీనామ రామాయణం చేసుకున్న శ్రీరామనవమి దగ్గరలో ఉందని. రాములు వారి చదువుకున్న తర్వాత ఆంటీ వాళ్ళ పాప అందరికీ పసుపు పూసిందండి. ఆంటీ ఏమో అందరికీ పసుపు పట్టించి బొట్టు పెడుతుందనమాట. పాప ఏమో అందరికీ కాళ్ళకి పసుపు రాస్తుంది. నేను కూడా రాయించుకున్నాను. ఆంటీ వచ్చేసి అందరికి ఒక్కొక్కరు బొట్టు పెడుతుంది అనమాట. తర్వాత నా కొడుకు కూడా క్యూట్గా కూర్చున్నాడని చెప్పి ఆంటీ నా కొడుకు కూడా ముద్దుగా బొట్టు పెట్టింది. చక్కగా పెట్టించుకున్నాడు. తర్వాత నేను కూడా పసుపు బొట్టు తీసుకున్నాను. నా ఫ్రెండ్కి కూడా పసుపు బొట్టు అది ఇచ్చిందంటే ఆంటీ. అయిపోయిన తర్వాత అందరికీ ప్రసాదాలు పంచిపెట్టాము. ఆంటీ వచ్చేసి ప్రసాదాలు పానకము, వడపప్పు, ఉగాది పచ్చడి, రవ్వ లడ్డూలు, బొబ్బర్లు అవి చేసిందనమాట. అయిపోయిన తర్వాత తాంబూలం ఇచ్చారండి ఇలా ఒక్కొక్కరికి. ఆంటీ గారు పెద్దవాళ్ళు కాబట్టి మ్యాక్సిమం అందరికీ ఆంటీ వాళ్ళే అక్షంతలు వేశారు. మేము కూడా అలాగే ఆంటీ దగ్గర తాంబూలం తీసుకుని ఆశీర్వాదం తీసుకుని ఎవరికి ఏం కోరికలు ఉంటే ఆంటీ బ్లెస్సింగ్స్ ఆ కోరికలతో ఇచ్చిందనమాట. మొత్తానికి మా థర్డ్ డే లలితా పారాయణం ఇలా కంప్లీట్ అయిందండి. శ్రీరామనవమి దగ్గరలో ఉంది కాబట్టి ఇది ఏదో వసంత నవరాత్రులు అంటండి. అందుకని అమ్మవారి లలితా పారాయణం చేసుకుంటే మంచిదని మా వాళ్ళు స్టార్ట్ చేశారు. ముందు 2 days నేను లాంగ్ వీడియోల్లో లాస్ట్లో పోస్ట్ చేశానండి. ఇది వచ్చేసి థర్డ్ డే. మా వాడు కూడా మంచిగా బ్లెస్సింగ్ తీసుకున్నాడు. తర్వాత గ్రూప్ ఫోటో ఒకటి దిగేసి ఇంకా ఆంటీకి సెండ్ ఆఫ్ ఇచ్చి స్టార్ట్ అయిపోయాం. అంతే ఈ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.